మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన సమస్య వందనాలు ఉంది. ఏదైతే ఈ రోజు 325 కోట్లతోని యాక్సిడెంట్ స్పాట్స్ గా అంటే ప్రమాదకరమైన స్పాట్స్ ఎక్కువ మంది చనిపోయిన గుర్తించి 5 ఏళ్ల కింద నేను ఎంపీగా అయినప్పుడు ఎంతో కష్టపడి శాంక్షన్ చేపిస్తే వివిధ కారణాలతోని అలాగే ఇప్పటికే బీఓటీ రోడ్డు టోల్ రోడ్ చేపట్టిన జిఎంఆర్ సంస్థ అడ్డం మారడం, ఈ రోడ్డు నాకున్నది కాబట్టి నేనే చేస్తా, కానీ నాకు దేశం ముందు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు నష్టం జరిగింది కాబట్టి నాకు 1600 కోట్లు కంపెన్సేషన్ కావాలని కోర్టు పోయి ఆ కోర్టు మూలంగా ఆలస్యం అయితే గడ్కరీ గారు ప్రత్యేకంగా నేను ఎంపీగా దాదాపు 5-6 సార్లు పార్లమెంట్ రేజ్ చేసిన ఆయన దగ్గర ప్రతిరోజు పోయేవాడిని. ఆయన కూడా ఒక ఆలోచించి యాక్సిడెంట్ జరగొద్దు అని దేశం మొత్తం కూడా నూతనంగా మంచిగా ఆలోచించి పార్టీలకు అతీతంగా ఏ ఎంపీ పైన పనులు చేసే మనిషి ఆయన కోరితే మన అక్టోబర్లో ఏదేమైనా సరే ఈసారి కోర్టులో ముందుగానే కేవీటీ వేయించి కోర్టు పోకుండా 325 కోట్లతోని ఇవాళ చిక్యాలో 40 కిలోతోని పోలీస్ స్టేషన్ అలాగే బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ జరిగే స్పాట్ కాబట్టి దీని శంకుస్థాపన మా ఎమ్మెల్యే గారు అలాగే గవర్నమెంట్ విప్ మా సోదరుడు ఇవాళ ప్రత్యేక అతిథిగా మా ప్రాంతానికి వచ్చిన బీల్ ఐలయ్య గారు, ముఖ్య అతిథిగా వచ్చేసిన కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకరెడ్డి గారికి, మా నాయకులకు, అధికారులకు, జాయింట్ కలెక్టర్ గారికి, నేషనల్ అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు కూడా ఇది మామూలు సమస్య కాదు. ఇది మీరు చూస్తున్నావు ఉదయం లేస్తే ఈ 17 స్పాట్లలో మీరు చూడండి ఏదో ఒక స్పాట్లో యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకనే నేను గుర్తించి వెంటబడి ఇన్ని అవంతరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికింది. 6 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. అందుకనే పనులు జరిగే సమయంలో గ్రామాలకు వెళ్ళి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ రెగ్యులర్గా పోయే ఆర్టీసీ బస్సులు అనుకోండి, ప్రైవేట్ బస్సులు అనుకోండి, ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మ్యాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను. పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నా, కాంట్రాక్టర్కి చెప్పిన, మా నేషనల్ హైవే సిబ్బందికి చెప్పిన, నా శాఖ అధికారులకు చెప్పిన, ప్రతి దగ్గర జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ లేచి మీరు పనులు నడుపుతప్పుడు డేంజర్ జోన్గా ఆడ పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట తెల్లక యాక్సిడెంట్ అవుతుంది. అన్ని 17 చోట్ల కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అందుకనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 5 నెలలు అందరూ ఓపిక పట్టాలని, అందరూ జాగ్రత్తగా పోవాలని ఇంకొక మాటిస్తున్న హైదరాబాద్ విజయవాడ 2 రాష్ట్రాల ప్రజలకు మీ అమరావతి రాజధానికి హైదరాబాద్కు డిసెంబర్ లోపు 6 లేన జవాదారిగా మారుస్తానని గడ్కరీ గారు రేపు 5 గంటల సమయం ఇచ్చిండు. ఆ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళైనా సరే దాని 6 లోన్గా మారే నిధులు, అదనపు నిధులు అన్నట్టుగా 600 కోట్లు ఎల్బీ నుంచి మల్కాపూర్ వరకు తీసుకొచ్చిన. మల్కాపూర్ నుంచి కోదాడు దాటితే కోదాడు నుంచి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే అయ్యింది. ఈ 145 కిలోమీటర్లు అయితే 2 గంటల్లో హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు, ట్రైన్ ఎక్కే అవసరం లేదు. 2 గంటల్లో సురక్షితంగా విజయవాడ పోయిన 6 లేన్ల జాతీయ రహదారి. అలాగే ముఖ్యమైనది 2020 కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు, 30,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కలుపుకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డిపిఆర్ చేపిస్తున్నా. నేను మినిస్టర్ అయిన 3వ రోజే గడ్కరీ గారు కలిస్తే ఆయన కూడా చెప్పాడు, నువ్వు అనుకున్న మంచి కష్టపడే మనిషి, నువ్వు పార్లమెంట్లో నిన్ను చూసినా నువ్వు వెంటబడి ఆ రోడ్డు చేయించుకున్నాడు. నీకు అనుకున్నట్టే నీ అదృష్టం కొద్దీ నీకు షాక్ వచ్చింది. గౌరెల్లికి వెళ్ళి భద్రాచలం 2,200 కోట్లు తెచ్చుకున్నా. మా జీడికల దగ్గర అప్పుడు ఐలయ్య గారు అక్కడ నాయకుడు ఎమ్మెల్యే కాలే, జీడికల దగ్గర క్రాసింగ్ దగ్గర ఇంతమంది చచ్చిపోతున్నా అన్నా అంటే అక్కడ ఒక 60 కోట్లతో అండర్ పాస్ కట్టించిన. దొంగపల్లి దగ్గర మాకు మోటకోడు 3 మండలాలు అటు సైడ్ ఉంటాయి, యాదగిరి గుట్టకు రావాలంటే అక్కడ ఒక 30 కోట్లు పూర్తి చేయించినాం. ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన ఇప్పుడు అదే సంబంధిత శాఖ రావడం ప్రజల ప్రాణాలకు, ఎందుకంటే మనం ప్రజలను బతికించడం. ఒక మనిషిని ఆ దేవుడు కూడా బతికేయలేడు, చనిపోయిన తర్వాత మనం ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకనే స్పీడ్ లిమిట్తో పాటు ఇవాళ ఆ శాఖ రావడం, ముఖ్యమంత్రి గారు కూడా నాకు సపోర్ట్ చేస్తూ అన్నా నువ్వు RRR కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్ కానీ నువ్వు ఎప్పుడు రమ్మన్నా ఢిల్లీకి వస్తా, అయినా నీకే ఢిల్లీలో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి, గడ్కరీ గారు కూడా నీకు దగ్గరగా ఉంటారు, మొత్తం కూడా నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి వారు కూడా తరచూ నాకు చెప్పడం, వారు మాకు ముఖ్యంగా వరంలాగా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మా నల్గొండ జిల్లా ప్రజల వరం.
రంగారెడ్డి జిల్లా ప్రజల వరం, హైదరాబాద్ ప్రజల వరం లాగా. ఎందుకంటే అటు ఆలేరు సైడ్ భువనగిరిపో మా మూసి కంపు, డ్రైనేజ్ కంపు, ఆ ఇండస్ట్రియల్ కంపుతోని రోగాలు, కింద ఫ్లోరైడ్, పైకి వెళ్ళి నీళ్ళలో చూస్తే కంపు వాసన, ఆ డ్రైనేజ్ స్మెల్. అందుకనే 40,000 కోట్లతోని మూసి రివర్ ఫ్రంట్తో అటు ఆలేరు ప్రాంతం నుంచి అక్కడ వరకు, భువనగిరి మీదుగా ఆలేరు వరకు, ఇక్కడ నార్కట్పల్లి చిట్యాల మీదకెళ్ళి మూసి రివర్ వరకు దాన్ని ఆ నీళ్లు కలుషిత నీళ్ళని డైరెక్ట్గా పైప్ లైన్ల ద్వారా సముద్రంలో వదిలిపెట్టడం, మళ్ళా మూసీలో గోదావరి వాటర్ ద్వారా మల్లన్న సాగర్కి వెళ్ళి 5 TMC లోన్ టైప్ కూడా అయిపోయినాయి. దాదాపు 7 బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి. 35,000 కోట్లు దాటిపోయిన బడ్జెట్. ఎంత ఖర్చు అయినా సరే దాదాపు కోటి జనాభా. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ అంటే ఒక కోటిన్నర జనాభా ఎఫెక్ట్ అవుతున్నా ఎంతైనా చేస్తా అని చెప్పి ఉదయం లేచి ఆయన ప్రతి మీటింగ్లో మూసి గురించి మాట్లాడతారు. దాన్ని చేయబోతున్నాం. ఇక జిల్లా ప్రాజెక్టు సొరంగానికి నిధులు మంజూరు చేయించినాం, 50 కోట్లు రిలీజ్ చేసినాం, పనులు మొదలైనవి. రావణ వేళలో 450 కోట్లతోని డిసెంబర్ వరకు నల్గొండ 25,000 మన ఎకరాలు, 21,000 చిల్లర నగరకాలు, 62,000 ఎకరాలకు సాగునీరు, కృష్ణా జలాలతో వ్యవసాయం చేసుకునే అదృష్టం. 2008లో నా కళ రాజశేఖరతో కొట్లాడి తెచ్చుకున్న ఎల్లాన ప్రాజెక్టు. మేము నల్గొండ పానగలకు 300 ఫీట్ల హైట్లో ఉంటే పిట్టంపల్లి మీదకి వెళ్ళి యూనివర్సిటీ కింద నేను కట్టించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ కిందకి వెళ్ళి సొరంగం తీసుకొస్తే పాపాత్ముడు కేసీఆర్ 10 ఏళ్ళు కాలు మొక్కుతా దండం పెడతా అన్నా కానీ 500 కోట్లు ఇవ్వలే. ఇలా మా ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్